సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఏం పేరు సార్? నా పేరు కృష్ణమూర్తి అండి. ఏం చేస్తుంటారు సార్? నేను రైస్ హోల్సేల్ బిజినెస్ ఉందండి. ఎట్లుంది సార్ బిజినెస్, ఎట్లా నడుస్తుంది? డల్గానే ఉంది, పెద్దగా లేదు. ఇదేంటి అంటే ఏమైనా కారణాలు ఉన్నాయా? అంటే మీన్స్ ఉన్నాయి, మార్కెట్ దాని ప్రకారం రేట్స్ హైక్ వచ్చింది కాబట్టి, ప్రోడక్ట్ హైక్ వచ్చింది కాబట్టి కొంచెం వెనక ముందు తగ్గుతున్నారు కొనడానికి. రేట్లు హెవీగా పెరిగి. అవునండి. సో దానివల్ల కొంచెం డల్ ఉంది. ఇప్పుడు ఎక్కడ సార్ ఉండేది? ఎక్కడ? చింతల్లో. ఏది కాన్సెన్స్ ఏది వస్తుంది? కానీ కుత్బుల్లాపూర్ వస్తుంది. ఎట్లా సార్ మరి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో చూసుకుంటే అక్కడ ఎమ్మెల్యే పాలన కావచ్చు, ఎట్లా ఉంది ఓవర్ డెవలప్మెంట్ పరంగా? ఓకే, పర్వాలేదు, మామూలుగా ఉంది అంతే. అంటే 3 times గెలిచాడు కదా అక్కడ ఎమ్మెల్యే. పర్వాలేదు, అందుకొరకే బాగానే ఉంది. బాగానే ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండే. సో ఎట్లా అనిపిస్తుంది డిఫరెన్స్? అంటే పాలన పరంగా చూసుకుంటే ఇంతకుముందు ప్రభుత్వానికి నిద్రపోతుంది అనిపిస్తుంది. కాంగ్రెస్ పాలన నిద్రపోతుంది అనిపిస్తుంది. ఎక్కడ ఏమీ యాక్షన్ లేదు, అది అంతే. సో బిజినెస్ లోనే ఉన్నారు కాబట్టి ఎట్లుంది సార్ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యవస్థ కావచ్చు, ఈ డెవలప్మెంట్ పరంగా కావచ్చు, కొంచెం కొత్తగా ఐటీ పరంగా డెవలప్మెంట్ ఎట్లా అనిపిస్తుంది? ఏది లేదు, డెవలప్మెంట్ ఏదైతే లేదు, మాకైతే కనిపించట్లేదు. ఉన్న డెవలప్మెంట్ కేసీఆర్ అప్పుడు స్టార్ట్ చేసిన ప్రాజెక్టులు చాలా వరకు ఆగిపోయినాయి. రోడ్ల మీద చూస్తున్నారు మీరు, ఫ్లైఓవర్స్ కానీ, దానికి రోడ్స్ కానీ, లేకపోతే ఇంకా సంథింగ్ కానీ, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ, ఈ విధంగా డల్ అయిపోయింది. ఏ విధంగా ఉంది మీకు తెలుసు, అందరికీ తెలుసు, నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. అదే అంటే అంటే సర్వే చేస్తున్నాం కాబట్టి పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుంటే కూడా బాగుంటుంది ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం సార్. సో ఏంటంటే రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎట్లుండదు సార్ ఈ జిహెచ్ఎంసీ ప్రభావం? ఈ మనుషులు ట్రెండ్ చెప్పలేకపోతున్నాం సార్. మాట్లాడుకునేది ఒకటి ఉంటుంది, అక్కడ పోయిన తర్వాత ఓటు చేసేది ఒకటి ఉంటుంది. సో మాత్రం ఎంతైనా రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి, రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి వాళ్ళే రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంతే, డామినేషన్ వాళ్ళది ఉంటుంది కాబట్టి వాళ్ళే రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాకపోతే పబ్లిక్ రెవల్యూషన్ రావాలి. పబ్లిక్ రెవల్యూషన్ వచ్చి అంత కరెక్ట్ థింక్ చేసి, కరెక్ట్గా ఓటింగ్ టైంలో కరెక్ట్ థింక్ చేసి కరెక్ట్గా ఓటేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఏ లీడర్ కూడా ఎవరు కూడా రెస్పాండ్ కరెక్ట్గా లేదు. ఈవెన్ ఎవరైనా సరే, రూలింగ్ పార్టీ అయినా ఎలక్షన్ ముందు ఒకలా ఉంటారు, ఎలక్షన్ తర్వాత దాని తర్వాత ఎవరు పనిచేయరు, ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అంటున్నారు, జిహెచ్ఎంసీ గురించి చెప్తున్నాము. అంతకుముందు ఉన్న గవర్నమెంట్లో చూడండి, ఈ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఎక్కడ ఉన్న చెత్త అక్కడే ఉంది. ఈ పూర్తిగా క్లీనింగ్ వ్యవస్థ అయితే మొత్తం దరిద్రంగా తయారైపోయింది పూర్తిగా. మున్సిపల్ శాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రి, అంతే, ఏమీ లేదు. అంటే ప్రజాపాలన అంటా ఉన్నారు, అభివృద్ధి చేస్తున్నాము అని అంటున్నాం సార్. అవన్నీ వేస్ట్, మాట్లాడుకోవడమే వేస్ట్, ఏమీ లేదు. నాదే అంటున్నాడు కదా మరి ముఖ్యమంత్రి. 100% రాదు. 100% ఉంటే ఈ 2 years అంతే, తర్వాత మాత్రం ఛాన్స్ లేదు అనుకుంటున్నాను. అంత ఎఫెక్టివ్ ఏం కనిపిస్తుంది కదా మీకు, అందరికీ కనిపిస్తుంది. నేనేం చెప్పను, నేను ఒక స్పెషల్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా, అంతే. అంటే కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి, సో రీసెంట్గా ఎస్ఐఆర్ అనేది ఒకటి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్నాయి. ఏంటి దాని మీ అభిప్రాయం ఏంటి సార్? వాళ్ళు చేసిన పాలసీ కరెక్టే, కానీ ప్రాసెస్ చేయడంలో ఎవరు ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. హయ్యర్ అఫీషియల్స్ ఏదో చెప్తున్నారు, హయ్యర్ అఫీషియల్స్ వీళ్ళ వెంట ఉండట్లేదు. సూపర్వైజింగ్ క్యాండిడేట్స్ ఏదో సూపర్వైజింగ్ చేస్తూ వెళ్తున్నారు, కానీ వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు కరెక్ట్గా ఇంట్రెస్ట్గా పనిచేయట్లేదు. ఎవరైతే బిఎల్ఓస్ ఉన్నారో, బిఎల్ఓస్ అయితే అసలు పట్టించుకోవడం లేదు. బిఎల్ఎస్ వాళ్ళ పైన ఎవరైతే సూపర్వైజింగ్ అథారిటీ ఉంటారో వాళ్ళైతే చాలా దరిద్రంగా ఉంది. వేస్ట్, పూర్ ఫెలోస్, నడవట్లేదు. అది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మా ఇంటికే వచ్చారు, మా ఇంటికి వచ్చి తాళం ఉంది. ఒకసారి నేను ఒక 10 days వెయిట్ చేశాను, రాలేదు. నేను వెళ్ళి పర్సనల్గా తీసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ సెకండ్ టైం మాత్రం ఎవరు రాలేదు, ఏం లేదు. వచ్చారే వెళ్ళిపోయారు. అంతే, 100% మనకు అవసరం కాబట్టి మనం వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఏ బిఎల్ఓ కానీ ఇంటికి వస్తున్నారు, బట్ 100%లో 10% మాత్రమే వాళ్ళు అటెండ్ అవుతున్నారు. మిగతా 90% అంతా సున్నా. ఇప్పుడు తెలియని వాళ్ళు ఉంటారు, ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఇంకా మాట్లాడే వాళ్ళ దగ్గరకు వస్తున్నారు. మళ్ళీ మేము వాళ్ళని తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. బట్ బిఎల్ఓలో మాత్రం కరెక్ట్గా ఇంటికి అయితే రావట్లేదండి. ఆల్మోస్ట్ 73 లక్షల ఓట్లు ఫిల్టర్ అయినట్టు తెలుసు. అవును, 73 లక్షలు కాదు, ఇంకా ఫిల్టర్ అవుతాయి. కరెక్ట్గా చేస్తే ఇంకా ఫిల్టర్ అవుతాయి. ఇంకా చాలా ఉన్నారు డెఫినెట్గా. అవును, కరెక్ట్గా ప్రాపర్ వెళ్ళి చేస్తే 73 లక్షలు కాదు, 1.5 crore వస్తుంది. అట్లాంటివి కూడా ఉన్నాయి సార్. అంటే ఎట్లుంటుంది సార్ మరి రాబోయే రోజులలో తెలంగాణలో బీజేపీకి ఏమైనా అవకాశం ఉంటుందా? చెప్పలేము. కొత్త వాళ్ళకి ఛాయిస్ ఇస్తే వీళ్ళు యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు చెప్పలేము. ఎస్, అందు గురించే వీళ్ళు కొద్దిగా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి రావడానికి ఛాన్స్ ఉంది. నిజంగా వచ్చింది అనుకున్న ఎగ్జాంపుల్ పర్ఫార్మెన్స్ అనిపిస్తుంది, బాగుంటుంది అనిపిస్తుంది. మనుషులు చేంజ్ అవుతారు కాబట్టి, లీడర్స్ ఫేస్లు చేంజ్ అవుతాయి కాబట్టి
భయం అనేది ఉంటుంది కాబట్టి రావడానికి ఛాన్స్ ఉంది. ఎవరున్నారు సార్ మీరు బాగుంటుంది అనిపిస్తుంది. మీరు చూస్తున్న దాని ప్రకారం ఎవరు ఉన్నారు అంటే అంత కరెక్ట్ లీడర్ ఎవరు అనిపిస్తా ఉంది బీజేపీలో? పేరు అవసరం లేదు సార్. ఎందుకు సో నెక్స్ట్ తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి ఆయన 10 సంవత్సరాలు అంటాడు, బీఆర్ఎస్ మళ్ళీ మాదే అధికారం అంటారు కాబట్టి నెక్స్ట్ తెలంగాణకి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఎవరైనా రూలింగ్ పార్టీ ఏదైనా ఉంటే వాళ్ళకి సెంట్రల్ రూలింగ్ పార్టీ ఎవరు ఉంటే అది ఉంటే బాగుంటుంది సార్. లేదా లీడర్షిప్ మాత్రం కరెక్ట్ లేదు. కాంగ్రెస్ డెఫినెట్గా వస్తుంది, 100% వస్తుంది ఫైనల్ నా అభిప్రాయం. ఫైనల్గా ఇందాక అడుగుదాం మర్చిపోయినా, అసలు ఈ విద్యా వైద్యం పరంగా ఎట్లుంది సార్ అసలు ఈ ఎడ్యుకేషన్? అసలు వెరీ పూర్ సార్, వెరీ పూర్. విద్య లేదు, వైద్యం లేదు, అంతా కొనాలి, కొనుక్కొని చదువుకోవాలి, కొనుక్కొని హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్తే కూడా కరెక్ట్గా చూసేవాళ్ళు లేడు. ఒకటికి 10 ఎంతలు మనిషిని చేసి చంపేస్తున్నారు. ప్రైవేట్ వైద్యం అయితే మీకు తెలిసిందే, తెలుసు, లక్షల్లో. అంతే, అంతా ఫ్రాడ్ సార్. విద్యా ఫ్రాడే, వైద్యము ఫ్రాడే. ఈ రెండింటిని సెట్ చేస్తే మన ఇండియా ఎప్పుడో బాగుపడుతుంది, మన కంట్రీ చాలా బాగుపడుతుంది. ఉచిత పథకాల బదులు సోమరిపోతులు తయారవుతున్నారు సార్. అందులో బాగుపడేది ఒక 5% to 10% ఆఫ్ ద పీపులే. మిగతా 90% వేస్టేజ్ అవుతుంది. 100% వాళ్ళే సార్. ఇంకా వేరే మాటలు మాట్లాడుకోవద్దు, ఎందుకంటే మీడియాలో ఉన్నాం కాబట్టి వేరే మాటలు మాట్లాడితే బాగుండదు, లాంగ్వేజ్ మాట్లాడితే బాగుండదు. అంతా వాళ్ళే తినేది. వ్యవస్థ చెడిపోయింది అంతే. ఎవరి వల్ల చెడిపోయింది? పొలిటీషియన్స్ వల్ల చెడిపోయింది. పొలిటీషియన్స్ ఎట్లా చెప్పింది? ఏదో చిన్నగా ఆశ చెప్తున్నారు, ఇక్కడ వేస్తున్నారు, ఓటు వేసేటప్పుడు అక్కడ వేస్తున్నారు. ప్రజలు చెడిపోయినారు, వ్యవస్థ చెడిపోయింది, పొలిటీషియన్స్ అంతకంటే చెడిపోయినారు. థ్యాంక్ యూ.